హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ఎస్ఏ ప్రాపర్టీ. ఈరోజు మనకు 2 BHK సేల్కి వచ్చిందండి. 1050 స్క్వేర్ ఫీట్. ఇందులో అవైలబుల్ ఓన్లీ ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ మాత్రమే. ఆల్రెడీ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఒక ఫ్లోర్కు 3 ఫ్లాట్స్ అండి. 2 నార్త్, 1 ఈస్ట్. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. లొకేషన్ ప్రగతి నగర్. మీకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను. కార్ పార్కింగ్ అండ్ సెట్ బ్యాక్స్. ఆ పక్కనే బ్యారికేట్లో మనకు హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయండి. ఆ బ్యారికేట్ ఏదైతుందో దాని పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హైరైజ్ బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అయిందండి కన్స్ట్రక్షన్. ఇప్పుడే డిగ్గింగ్ స్టార్ట్ అయింది. కార్ పార్క్ కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అన్నీ అయిపోయాయండి. ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైతే నార్త్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు తప్పకుండా వచ్చి చూడండి. లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉందండి. చాలా బాగుంది లొకేషన్. మనకు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్కు 2 గేట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో కార్నర్ ఫ్లాట్లో ఎంటర్ అవుతున్నాం. టోటల్ స్క్వేర్ ఫీట్ 1050 అండి. ఇప్పుడు మీకు కవర్ చేస్తున్నాను బయట ఉన్న లొకేషన్. ఆ బ్యారికేట్ ఏదైతే కనబడుతుందో వైట్గా, అందులో హైరైజ్ బిల్డింగ్స్ అయితే వస్తున్నాయి. నేను ఇప్పుడు టాప్ ఫ్లోర్ 5th ఫ్లోర్లో కవర్ చేస్తున్నాను అండి. నార్త్ ఫేసింగ్లో హాల్లో సీలింగ్ కవర్ చేస్తున్నాను అండి. ఏదైతే ఫ్లాట్లో సీలింగ్ చేయించారండి. ఇది మనకు 39 గజాలు యూడిఎస్ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్. హాల్ అండి. ఇది 1050 స్క్వేర్ ఫీట్ అండి. మనకు హాల్లో ఒకటి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. అందులో వెస్టర్న్ ఇచ్చారు ఆప్షన్. ఓన్లీ 3 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అది కూడా నార్త్ మాత్రమే. డైనింగ్ ఏరియాలో సీలింగ్ కవర్ చేస్తున్నాను. కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా కవర్ చేస్తున్నాను. పక్కనే యూటిలిటీ స్పేస్ గురించి మనకు వాషింగ్ మెషిన్ లాంటిది ఏదైనా డ్రై ఐటమ్ ఏదైనా ఉంచుకోవడానికి స్పేస్ కూడా వదిలిపెట్టారు. కిచెన్ కవర్ చేస్తున్నాను. అక్కడ నుండి కూడా వ్యూ చూపిస్తాను. కిచెన్లోకి వెళ్ళి ఏదైతే యూటిలిటీ స్పేస్ ఇచ్చారో అక్కడ నుండి మనకు ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ కూడా ఇలా ఉంటుందండి. ఏదైతే యూటిలిటీ స్పేస్ ఉందో అక్కడ నుండి స్లైడింగ్ డోర్స్ అండి డైనింగ్ ఏరియాలో. అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ వాష్రూమ్. కంప్లీట్గా టాప్ ఫ్లోర్లో సీలింగ్ అయితే కవర్ చేశారండి. సీలింగ్ మొత్తం వర్క్ అయిపోయింది. రెడీ టు మూవ్ అండి. కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా మూవ్ అయ్యాయండి. ఇదైతే అపార్ట్మెంట్లో. ఇది వెస్టర్న్ ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఇందులో కూడా సీలింగ్ అయితే కవర్ చేస్తున్నాను. అది కూడా వర్క్ చేయించారు. సీలింగ్ అండ్ లైటింగ్ అంతా కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. అవి కూడా నార్త్ మాత్రమే. టోటల్ మనకు 2 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి కామన్లో ఏదైతే హాల్లో ఇచ్చారో అది. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి ఫ్లాట్ కవర్ చేస్తానండి. ఎంట్రన్స్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. 1050 స్క్వేర్ ఫీట్ అండి. మనకు వెంటిలేషన్ ప్రకారంగా చాలా బాగుందండి. ఎందుకంటే టాప్ ఫ్లోర్ కాబట్టి. అయినా 4th ఫ్లోర్ అయినా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం కార్నర్ ఫ్లాట్స్ చూస్తున్నాం. ఇది డైనింగ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్.
అండ్ కిచెన్, పక్కనే యూటిలిటీ స్పేస్ అండి. మనకు యూడిఎస్ వచ్చేసి 39 గజాలు వస్తుందండి. యూటిలిటీ స్పేస్, కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా, అది కూడా స్లైడింగ్ డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాల్కనీ లాగా ఇచ్చారండి. పక్కనే ఇంకో ఫ్లాట్ అయితే ఉంటుంది. స్పేస్ వచ్చేసి 1.1.5 ఫీట్ ఉంటుందండి, వదిలిపెట్టారు. అది కూడా కవర్ చేస్తున్నాను. ఓకేనండి, కింద మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.